ఇంటిగ్రల్ 1/3 పవర్ x మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనము డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే 1/e పవర్ 3x అని ఉంది, కానీ మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి ఇక్కడ లేవన్నమాట. 1/e పవర్ x డైరెక్ట్ ఫార్ములాస్ లేవు, కాబట్టి మనం దీన్ని కొంచెం కన్వర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలా? మన డినామినేటర్ను బట్టి న్యూమరేటర్ను కన్వర్ట్ చేసుకున్నాం. సరే, సొల్యూషన్ ఇంటిగ్రల్ 1/e పవర్ 3x మైనస్ 1 dx. న్యూమరేటర్ను జస్ట్ కొంచెం ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ e పవర్ 3x ఉంది కదా, e పవర్ 3x మైనస్ e పవర్ 3x మైనస్ 1, e పవర్ 3x మైనస్ 1 dx. ఈ 1 ఈక్వల్ టు ఇది న్యూమరేటర్ని చూస్తే e పవర్ 3x మైనస్ e పవర్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, e పవర్ 3x క్యాన్సిల్ అయ్యి మళ్ళీ సేమ్ 1 ఇక్కడ వస్తుంది. ఆ విధంగా మనము ఈ సెట్ అయ్యేటట్టు రాసుకోవాలి. ఎందుకు e పవర్ 3x తీసుకున్నాం అంటే డినామినేటర్ ఇక్కడ e పవర్ 3x ఉంది కాబట్టి మనము ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తే మనకు a మైనస్ b/c, ఇలా a/c మైనస్ b/c అంటే డివిజన్, ఇలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దీన్ని ఇక్కడ అప్లై చేస్తే e పవర్ 3x బై e పవర్ 3x మైనస్ 1 మైనస్ e పవర్ 3x మైనస్ 1 బై e పవర్ 3x మైనస్ 1 dx. సేమ్ టర్మ్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ e పవర్ 3x బై e పవర్ 3x మైనస్ 1 dx. Let u ఈక్వల్ టు e పవర్ 3x, du ఈక్వల్ టు e పవర్ 3x ఇంటూ 3 ఇంటూ dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ e పవర్ 3x బై e పవర్ 3x మైనస్ 1 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. ఇక్కడ చిన్న చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు 3x ఉంది, 3 సేమ్ టైం డినామినేటర్లో కూడా 3కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఈ 1/3ని బయటకు తెచ్చుకున్నాం. 1/3 ఇంటిగ్రల్ e పవర్ 3x 3 ఇంటూ dx బై e పవర్ 3x మైనస్ 1 ఇంటిగ్రల్ 1 ఇంటూ dx xకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1/3 ఇంటిగ్రల్ e పవర్ 3x మైనస్ 1 ఈక్వల్ టు u తీసుకున్నాం. u ఈక్వల్ టు e పవర్ 3x మైనస్ 1 తీసుకున్నాం కదా. ఇదంతా e పవర్ 3x 3 ఇంటూ dx duకి ఈక్వల్ అయింది. du బై u మైనస్ x. ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx దేనికి ఈక్వల్ అవుతుంది? log x ప్లస్ c. సేమ్ ఇది అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ du బై u అనేది log uకు ఈక్వల్ అవుతుంది. log u మైనస్ x ప్లస్ c. c ఈజ్ కాన్స్టెంట్. 1/3 log u ఈక్వల్ టు 3x, u ఈక్వల్ టు e పవర్ 3x మైనస్ 1. u ప్లేస్లో e పవర్ 3x మైనస్ 1 సేమ్ మైనస్ x ప్లస్ c.